క్లోజింగ్ రిపోర్ట్ ఈరోజు మార్కెట్లో ఓపెనింగ్లో కొంచెం నెగిటివ్గా ఓపెన్ అయింది. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఒకసారి కొంచెం డిక్లైన్ అవడంతో మన మార్కెట్ కూడా నెగిటివ్గా ఓపెన్ అయింది. 10,900 స్థాయి బిలోకి వచ్చినప్పటికీ ఎంబడే మార్కెట్ రికవర్ అయింది. చాలా స్థిరంగా స్టడీగా మార్కెట్ పెరుగుతూ డే హై దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ 0.5% వరకు పెరిగింది. కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 మటుకు ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా చూస్తే కనుక ఇవాళ ఆశ్చర్యంగా 0.8% వరకు ఒక రియాక్షన్ వచ్చింది. సో కొంచెం హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈక్విటీస్లో వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక స్వల్పంగా పెరిగింది. అలాగే వాళ్ళ ఆటో స్టాక్ చూస్తే కనుక 1% వరకు పడింది. కొన్ని ఆటోమొబైల్ ప్రైసెస్ పెరుగుతున్న వార్తలు రావడంతో మరి ఈ స్టాక్లో ఈ సెక్టర్లో కొంచెం కరెక్షన్ అనేది రావడం అనేది చూసాము. నిఫ్టీలో చూస్తే కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఐటీ ఒక మంచి లాభాలు వచ్చాయి, ఒక 0.5% వరకు పెరిగింది. మీడియా స్టాక్స్లో మెటల్ స్టాక్స్లో కరెక్షన్ వచ్చింది. ఫార్మాలో కూడా కొంచెం ఒక అప్ మూవ్ వచ్చింది. ఆన్ ద హోల్ చెప్పాలంటే ఇవాళ మార్కెట్ కొంచెం మిక్సడ్గా కొంచెం సెక్టర్లు పాజిటివ్గా కొన్ని సెక్టర్లు నెగిటివ్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో 1% వరకు రియాక్షన్ వచ్చింది. ఇవాళ అడ్వాన్సెస్ చూస్తే కనుక 17 ఉన్నాయి. మార్కెట్ 55 పాయింట్స్ పెరిగినప్పటికీ డిక్లైన్స్ 33 కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డబుల్ ద అడ్వాన్సెస్. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్, అలాగే మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక నెగిటివ్గా చూస్తుంటే మార్కెట్ హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్కి గురవుతుంది. బహుశా మార్కెట్ 10,950 11,000 స్థాయిని ఈ మధ్య ఈ నెల రోజుల్లో 4 సార్లు ఫెయిల్ అయిపోయింది. కాబట్టి బహుశా ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ ఈ లెవెల్ నుంచి పెరగదు అన్న ఉద్దేశంతో అందరూ కొంచెం మార్కెట్ని సెల్లింగ్ ప్రెషర్కి గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనా మార్కెట్ మటుకు ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు కొంచెం స్థిరంగా క్లోజ్ అయింది. రేపు ఎల్లుండి కీలకము. మార్కెట్ ఈ లెవెల్లో ఎప్పుడెప్పుడు బ్రేక్అవుట్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నాం. సో తప్పకుండా బ్రేక్అవుట్ అవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి సో బ్రేక్అవుట్ అవుతుందా లేదని మనకి ఈ 2 రోజుల్లో తెలుస్తుంది. ఇవాళ మార్కెట్ బాగా నిలబెట్టింది. మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం రిలయన్స్ 4.5% వరకు పెరిగింది. మొన్న లాస్ట్ వీక్ శుక్రవారం చూసాము రిజల్ట్ రావడము. రిజల్ట్ వచ్చిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మంచి అప్ వచ్చింది. 1100 దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ ఉన్న రిలయన్స్ ఈ లాస్ట్ 1 వీక్లో 130-140 పాయింట్ల వరకు పెరిగింది. బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక కోటక్ బ్యాంక్ 2.8% వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ బాగా పాజిటివ్గా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ 2% వరకు పెరిగింది. సన్ ఫార్మా మొన్న చూసాము శుక్రవారం నాడు భారీగా పతనమైంది. సమ్ నెగిటివ్ న్యూస్ రావడంతో ఇవాళ ఇంచుమించు 400 రూపాయల వరకు తిరిగి బౌన్స్ బ్యాక్ అయింది. బజాజ్ ఫినాన్స్ 1.8% వరకు పెరిగింది. సో ఈ 2 ఎన్బిఎఫ్సిస్ బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్స్ 2 బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ కరెక్షన్లో ఈ సెగ్మెంట్ వీక్నెస్ని లీడ్ చేసింది హీరో మోటార్ కార్ప్. 4% వరకు కరెక్షన్ వచ్చింది. ఎస్ బ్యాంక్ మళ్ళీ వాళ్ళ 3.7% వరకు కరెక్షన్ వచ్చి 190 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ బాగా వాలటైల్గా చూస్తున్నాం. 170-210 రూపాయల వరకు వెళ్ళటము, ఆ తర్వాత కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. విప్రో వాళ్ళ 2.8% వరకు పడింది. మారుతి 2.3% వరకు పడింది. బజాజ్ ఆటో అనదర్ ఆటో స్టాక్ వాళ్ళు ఇంచుమించు 1.8% వరకు పడింది. సో ఓవరాల్గా మార్కెట్లో వాళ్ళు కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి గురైనట్టు కనిపిస్తుంది. ఇండెక్స్ మట్టుకు స్థిరంగా ఉంది. ఇవాళ కొన్ని మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూస్తే కనుక సౌత్ ఇండియన్ బ్యాంక్ 9% వరకు పడింది. ఈ మధ్యకాలంలో ఈ ర్యాలీలో సౌత్ ఇండియన్ బ్యాంక్ అంతగా పార్టిసిపేట్ చేయని విషయం మనకు తెలిసిందే. ఇవాళ ఒక 9% వరకు పడింది. సన్ ఫార్మా ఇవాళ 2% వరకు పెరిగింది. ఆర్కామ్ 2% వరకు పడింది. ఐడియా ఇవాళ 7% వరకు పడింది. అలాగే వక్రంజీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగిన ఈ స్టాక్ ఇవాళ ఒక 5% వరకు క్రాష్ అయింది. యూనియన్ బ్యాంక్ రిజల్ట్స్ రావడం చూసాము. మార్కెట్కి కొంచెం నెగిటివ్గా తీసుకుంది. 7% వరకు పడింది. పిఎన్బి వాళ్ళ 3% వరకు పడింది. జెట్ ఎయిర్వేస్ 1.8% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది. అలాగే వాళ్ళ మార్కెట్లో చూస్తే కనుక టాప్ గెయినర్స్ చూస్తే కనుక స్పార్క్, సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ చూస్తే కనుక ఇవాళ 17% పైగా పెరిగింది. అలాగే మనకి మిగతా కొన్ని మోల్టెక్ ప్లాస్టిక్స్ చూస్తే కనుక 10% వరకు పెరిగింది. బీఓసి ఇండియా 9% వరకు పెరిగింది. సీమెక్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్న స్టాక్ 8.5% వరకు పెరిగింది. ఐటీఐ 7% వరకు పెరిగింది. సకుమా ఎక్స్పోర్ట్స్ ఈ మధ్య కొంచెం బాగా వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాం. ఈ స్టాక్ చూస్తే ఇవాళ ఒక 6.3% వరకు పెరిగింది. టైన్ వాలా పాలి ఇవాళ 6% పైగా పెరిగింది. అలాగే హుడ్కో ఇవాళ ఒక 5.5% వరకు ఒక అప్ మూవ్ అనేది వచ్చింది.
అలాగే నెక్స్ట్ స్టాక్స్ చూసుకున్న బాలాజీ అమైన్స్ 5% వరకు పెరిగింది. అలాగే వాళ్ళ యునైటెడ్ బ్రీవరీస్ 5% పెరిగింది. అలాగే జేబిఎఫ్ ఇండస్ట్రీస్ ఒక 5% వరకు పెరిగింది. క్యాంటబిల్ రీటైల్ ఒక 5% వరకు పెరిగింది. అలాగే మిట్టల్ లైఫ్ ఇవాళ ఒక 5% వరకు పెరిగింది. ఉషా మార్టిన్ ఒక 4.5% వరకు పెరిగింది. స్టేక్ సొల్యూషన్స్ 5% వరకు పెరిగింది. టైమ్ టెక్నో ఇవాళ 4.5% వరకు పెరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్లో ఉన్న లిస్టు. ఇవాళ మార్కెట్ ఇవాళ 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్ ఒకసారి చూద్దాం ఏమేమి పెరిగాయో. యునైటెడ్ బ్రీవరీస్ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. అందుకల్లా కొంచెం 5% వరకు పెరిగింది. సో ఎలక్షన్ సీజన్ అన్న వాదన కూడా కొంచెం విన్నాము. అందువల్ల ఈ బ్రీవరీస్ స్టాక్ పెరిగిందని కూడా చెప్తాం విన్నాము. సో ఇవాళ 5% వరకు పెరిగింది. అపోలో హాస్పిటల్ 52 వీక్ హై నుంచి ఇవాళ ఒక 3% వరకు కరెక్షన్కి గురైంది. ఇంట్రాడేలో 1340, 1350 దగ్గర కొంచెం అపోలో హాస్పిటల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది స్టాక్కి. అతుల్ ఇవాళ ఒక 0.5% వరకు పెరిగింది. ముతూట్ ఇది 500 దాటినప్పటి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ లాస్ట్ కొన్ని రోజులు చూస్తే కనుక 10% వరకు ఒక అప్ వచ్చింది. 545 రూపాయల దగ్గర ఒక 3.3% వరకు ముతూట్ ఫైనాన్షియల్ పెరిగింది. ఇండస్ ఆర్గానిక్స్ 52 వీక్ హై టెస్ట్ చేసింది, 5.5% వరకు పెరిగింది. మాధవ్ కాపర్ ఇవాళ ఒక 52 వీక్ హై టెస్ట్ చేసింది. అలాగే ఇవాళ మనకి మిగతా స్టాక్లో చూస్తే కనుక ఎంటీ ఏజ్ కేర్ ఇది కూడా ఒక 4.5% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది ఈ స్టాక్. పంజాబ్ కెమికల్స్ ఇవాళ 1.7% వరకు పడింది. ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్ రన్అప్ చూసిన ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. యాక్సిస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో మనం చూసాము స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది. 550 నుంచి 650 వరకు పెరిగి ఇవాళ 0.5% పైగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. అలాగే ఎస్కేఎఫ్ ఇండియా చూస్తే కనుక 52 వీక్ హై నుంచి 0.2% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది. టారెంట్ ఫార్మా ఇది కూడా ఈ మధ్యకాలం బాగా పెరిగి ఇవాళ ఇంట్రాడేలో ఎండింగ్లో కూడా 1.3% వరకు పడింది. ఆర్తి ఇండస్ట్రీస్ కంటిన్యూస్ అప్ ట్రెండ్కి కంటిన్యూ అవుతుంది. ఇవాళ 1.3% వరకు పెరిగింది. బాటా ఇండియా 0.7% వరకు పడింది. ఇవాళ పీవీఆర్ 0.4% వరకు ఈ రెండు స్టాక్స్లోనూ ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్కి గురైనట్టు కనిపిస్తుంది. బీఓసి ఇవాళ స్ట్రాంగ్ గెయినర్ ఇవాళ 8.8% వరకు భారీగా పెరిగింది. అస్ట్రల్ పాలీ ఇవాళ 1.8% వరకు పడింది 52 వీక్ హై టెస్ట్ చేసిన తర్వాత. గుజరాత్ ఫ్లోరో చూస్తే వాళ్ళు 5.7% వరకు పడింది. బాంబే సూపర్ 2.3% వరకు పడింది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ఇవాళ 2.5% వరకు పడింది. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ ఇవాళ ఒక 2.5% వరకు పడిన స్టాక్. ఈ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక 52 వీక్ హై టెస్ట్ చేసిన స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్. అలాగే కొన్ని 52 వీక్లో టెస్ట్ చేసిన స్టాక్స్ కొంచెం అశోక్ లేలాండ్ ఈ మధ్య కొంచెం బాగా కంటిన్యూస్గా పడుతుంది. 100 రూపాయల బిల్లు వచ్చిన తర్వాత కూడా ఇవాళ 10% పెరిగింది. ఈ మధ్యకాలంలో ఇవాళ 90 రూపాయల దగ్గర 1.8% వరకు పడింది స్టాక్ ఇది. ఎఫ్డిసి 0.8% వరకు పడింది. కోల్ ఇండియా మధ్యలో కొంచెం పెరిగినప్పటికీ ఇవాళ మళ్ళీ 52 వీక్ లో టెస్ట్ చేసిన స్టాక్ 0.4% వరకు పడిన స్టాక్. వివిమెడ్ ల్యాబ్స్ ఇది కూడా 20% వరకు ఇవాళ స్టాక్ క్రాష్ అయింది. గ్రూప్ ఫైనాన్స్ ఈ మధ్య మెర్జర్ వార్తలు విన్నాం మనం. గ్రూప్ ఫైనాన్స్ 2.3% వరకు పడింది. ఫ్యూచర్ రీటైల్ 5.5% వరకు పడింది. ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఇవాళ 5% వరకు పడింది. టైన్ వాళ్ళ పాలి ఇవాళ బౌన్స్ బ్యాక్ అయింది. 6% వరకు ఒక అప్ మూవ్ అనేది వచ్చింది. సన్ టీవీ కూడా ఇవాళ బాగా వీక్గా క్లోజ్ అయింది. 2.5% వరకు పడిన స్టాక్. అలాగే మనకి సింప్లెక్స్ ఇన్ఫ్రా 8% వరకు పడింది. నారాయణ హృదయాలయ ఇవాళ ఒక 5.5% వరకు పడింది. స్కిప్పర్ 1% వరకు పడింది. ఐసిఐ సెక్యూరిటీస్ ఇవాళ 2.7% వరకు పడిన స్టాక్. లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఇవాళ 2% వరకు క్రాష్ అయింది. ఇండి స్విఫ్ట్ ల్యాబ్ ఇవాళ ఒక 2.5% వరకు పడిన స్టాక్. శంకర బిల్డ్కాన్ ఈ మధ్య కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇవాళ 3% వరకు పడిన స్టాక్. గోదావరి పవర్ 6% వరకు పడిపోయిన స్టాక్. దేనా బ్యాంక్ ఈ మధ్య మెర్జర్ వార్తలు విన్నాం, వాళ్ళ 1% పైగా పడిన స్టాక్. అలాగే ఫినోలెక్స్ కేబుల్ 1.5% వరకు పడింది. జై భారత్ మారుతి ఆటో కాంపోనెంట్లో తయారు చేసే కంపెనీ 1.5% వరకు పడింది. లాజిస్టిక్స్ కంపెనీ గేట్వే డిస్టిలరీస్ ఇవాళ ఒక 2% వరకు పడింది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్గా పడితే ఇవాళ 2% వరకు పడిన స్టాక్. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా చూస్తే కనుక కొంచెం బాగా తగ్గిన స్టాక్స్ లిస్ట్. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ కొంచెం ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటుకు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఓవరాల్గా మనకి బిగ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కరెక్షన్ వచ్చింది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ రియాక్షన్స్ కూడా మనం చూసాము. ఇంకా రేపటి విషయానికి వస్తే మార్కెట్ ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది.
కాబట్టి బహుశా నార్మల్ మార్కెట్ కండిషన్లో అంటే యూఎస్ మార్కెట్స్ కనుక స్థిరంగా ఉంటే మన మార్కెట్ రేపు 11,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా రేపు ఎల్లుండి 11,000 దగ్గర తీవ్రమైన పరీక్ష ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది మార్కెట్లో. ఒకవేళ కనుక మార్కెట్ 11,000 స్థాయిని కూడా బ్రేక్అవుట్ అయ్యి దానిపైన కనుక అట్లీస్ట్ 1 or 2 days సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ న్యూ అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి ఆల్రౌండ్ బయింగ్ కూడా వస్తుంది. ఓవరాల్గా అప్పుడు మనకి ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ అనేది, ఒక బుల్ రన్ ఫీలింగ్ అనేది వస్తుంది ఎప్పుడైతే 11,000 కనుక ఛేదిస్తాయి. సో ఎవరు ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఉండట్లేదు. ఒకవేళ కనుక మార్కెట్ ఈ 2 రోజుల్లో కనుక 11,000 కూడా పరీక్షించి అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యి 5వ సారి కూడా 11,000 దగ్గర కొంచెం వీక్గా క్లోజ్ అయితే కనుక మార్కెట్లో కొంతకాలం కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి రేపు ఎల్లుండి కీలకము. మార్కెట్ 11,000 స్థాయిని బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని మనం చూడాలి. బ్రేక్అవుట్ అవుతే మరింత లాంగ్ పొజిషన్ కూడా మళ్ళీ కన్సిడర్ చేసి ఇన్వెస్టర్లు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో స్టాప్ లాస్లు పెట్టి హోల్డ్ చేయాలి. ఒకవేళ కనుక రేపు మార్కెట్ కరెక్షన్ వస్తే 10,900 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 10,900 కింద క్లోజ్ అవుతే కొంచెం లాంగ్ పొజిషన్స్, ముఖ్యంగా ట్రేడర్స్ కొంచెం ఎగ్జిట్ అవడం మంచిది 10,900 కింద. సో 10,900 కింద స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మార్కెట్ రిపోర్ట్ ఇవాళ క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.